అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను. ప్రభుత్వ కళాశాల అయిన డాక్టర్ బిఆర్ఆర్ కళాశాలలో జడ్చెల్ల యందు నేను రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చర్చించబోతున్న అంశం ఏంటంటే పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. అంటే ఇక్కడ మనకి మరి అసలు పార్లమెంటుని మనము శాసన అంటే మన ఒక శాసనాల యొక్క కర్మాగారంగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ శాసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దాంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం ఈరోజు మనము. అదేంటంటే మామూలుగా మనము ద్రవ్య బిల్లు అంటాము, ఆర్థిక బిల్లు అంటాము. ఈ రెండు కూడా కొంతమంది పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. మరి వాటి మధ్య ఏమైనా భేదాలు ఉన్నాయా? భారత రాజ్యాంగంలో వాటి మధ్య భేదాలు చూపబడ్డాయా? అలాంటి అంశాలను కూడా ఈరోజు మనము పరిశీలించబోతున్నాం. మరి అలాగే సాధారణ బిల్లు అంటాము. మరి సాధారణ బిల్లుకి, ద్రవ్య బిల్లుకి, ఆర్థిక బిల్లుకి ఏంటి తేడా? ఇవన్నీ ఈరోజు మనము చర్చిద్దాం ఈ పాఠంలో. అయితే మనందరికీ తెలుసు, మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ యొక్క రెండు సభల్లోనూ కూడా ఒకే ప్రక్రియ ఉంటుంది సాధారణ బిల్లులకు సంబంధించి. రెండో సభ అంటే రెండు సభలు మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా. ఈ శాసన నిర్మాణ ప్రక్రియను గమనిస్తే సాధారణ బిల్లుకు సంబంధించిన వరకు అయితే ఒకే ప్రక్రియ జరుగుతుంది. ఇక మిగిలిన బిల్లులు అంటే ద్రవ్య బిల్లులు, ఆర్థిక బిల్లులు, వీటికి సంబంధించి మాత్రం అంటే రాజ్యాంగ సవరణ అధికారం కూడా ఉంది పార్లమెంట్కి. అది కూడా ఒక బిల్లుగా మనం పరిగణించవచ్చు. కానీ సరే, మనం ముఖ్యంగా మనం ఈ మూడింటి గురించి మనం చర్చిద్దాం. అది అందులో అదేంటంటే 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఒకవేళ కన్నా రెండు సభలు ఆమోదించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒక శాసన బిల్లు, ఒక శాసనం అనేది మామూలుగా సాధారణంగా నిర్మిత శాసన నిర్మాణ ప్రక్రియ ఏంటనేది గమనిస్తున్నాం. కాబట్టి సాధారణ బిల్లు అయితే మాత్రం రెండు సభల్లో ఒకే విధంగా ఆమోదించబడుతుంది. మిగిలిన బిల్లులకు కొంత తేడా ఉంటుంది. అది మనం ఇప్పుడు రాను మనం తెలుసుకోబోతాం. సరే, మనం ముందుగా ఈ బిల్లు ఏ విధంగా సభలో ప్రవేశపెట్టబడుతుంది, దాని తర్వాత ఏ విధంగా మరి దాని యొక్క ప్రక్రియ కొనసాగబడుతుంది అనేది మనం తెలుసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ముందు అసలు పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, అసాధారణ బిల్లు, ఇలాంటి అంశాలకు సంబంధించిన కొన్ని అర్థ వివరణలు మనం చూస్తే దాని తర్వాత మనకి వీటి గురించి చర్చించడం అంటే బిల్లు శాసన నిర్మాణ ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా సులువుగా మనకి అది అర్థమవుతుంది. అందుకని ముందుగా మనము పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు తేడాలను కొంత గమనిద్దాం. అసలు పబ్లిక్ బిల్ అంటే ఏంటి అనేది. పబ్లిక్ బిల్లుని మనం ప్రభుత్వ బిల్లు అని కూడా అనొచ్చు. అయితే పబ్లిక్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు? పబ్లిక్ బిల్లుని ఆయా సభలలో ఏ సభలలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని కేంద్రం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి. పబ్లిక్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారంటే ప్రభుత్వ బిల్లును మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి ఖచ్చితంగా. తర్వాత మరి ప్రైవేట్ బిల్లుని ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. సభలో సభ్యుడైన ఎవరైనా సరే ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. ఇంకా అలాగే బిల్లు యొక్క స్వభావం అంటే కూడా మనం ఈ బిల్లు యొక్క స్వభావం కూడా ఈ రెండింటి మధ్య తేడాలను తెలియజేస్తుంది. పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు తేడాలను ఏంటంటే, ఒక పబ్లిక్ బిల్లు ప్రభుత్వం యొక్క విధానాలను అది ప్రతిబింబిస్తుంది. అందులో ప్రభుత్వ విధానాల గురించి ఉంటుంది, ఇమిడ్చబడి ఉంటుంది ఆ పబ్లిక్ బిల్లులో. ప్రైవేట్ బిల్లులో ప్రతిపక్షాలకు సాధారణంగా ప్రైవేట్ బిల్లు ప్రతిపక్షాలకు సంబంధించి, ప్రజా వ్యవహారాలకు సంబంధించి వారి యొక్క స్థాయిని సూచిస్తుంది ఈ యొక్క ప్రైవేట్ బిల్లు. తర్వాత మరి ఆమోదం సంబంధించి ఏ బిల్లులు ఎక్కువ ఆమోదానికి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పబ్లిక్ బిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం గమనించినట్లయితే, పబ్లిక్ బిల్లు జనరల్ గా
ఏ అధికార పక్షం పార్టీకి ఏ అధికార పక్షానికి చెందిన వ్యక్తి సభ్యుడు కూడా ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టరు. ఎందుకంటే వాటిని మంత్రులకే వదిలివేయడం జరుగుతుంది, మంత్రులే ప్రవేశపెడతారు. మనం సాధారణంగా మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది. కానీ ప్రైవేట్ బిల్లులు ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్నాయి అనే పదంలోనే మనకు అర్థమవుతుంది అది ఆమోదం పొందే అవకాశం కొంచెం తక్కువగానే ఉంటుందని మనం గమనించవచ్చు. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనం చెప్పలేం, సాధారణంగానే మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సాధారణంగా ఇలా జరుగుతుంది అనమాట. కాబట్టి పబ్లిక్ బిల్లులకు ఆమోదం సులభం అవుతుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ బిల్లుల ఆమోదంకి అవకాశాలు తక్కువగా. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే, ప్రభుత్వం ఒకవేళ పబ్లిక్ బిల్లులు కనుక వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? కేంద్రంలో అయితే మనకి పార్లమెంట్ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి రాజీనామా చేయాలి ఒకవేళ పబ్లిక్ బిల్లు కనుక లేకపోతే ప్రభుత్వ బిల్లు కనుక వీగిపోతే. కానీ ప్రైవేట్ బిల్లు వీగిపోతే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సో పబ్లిక్ బిల్లుకి మాత్రమే ఈ యొక్క అంశం అనేది ఉంటుంది. ఈ ప్రభుత్వం అది వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయవలసి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఏదైనా సభలో పబ్లిక్ బిల్లుని ప్రవేశపెట్టాలంటే కనీసం 7 రోజుల నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. కనీసం 7 రోజుల నోటీస్. అదే ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు కనీసం ఒక నెల రోజుల నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. ఒక నెల రోజుల నోటీస్ అనేది ప్రైవేట్ బిల్లు ఎవరైతే ప్రవేశపెడుతున్న సభ్యుడు వారు నెల రోజుల నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. అంటే కాల వ్యవధి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ బిల్లు కన్నా కూడా పబ్లిక్ బిల్లు కన్నా కూడా ప్రైవేట్ బిల్లు నోటీస్ కాల వ్యవధి ఎక్కువ. తర్వాత మరి ఈ ప్రభుత్వ బిల్లు ముసాయిదాన్ని ఎవరు తయారు చేస్తారంటే ఆ సంబంధిత విభాగానికి సంబంధించిన వారు, ఐఏఎస్ ఉద్యోగులు, వీళ్ళందరి యొక్క అభిప్రాయం మేరకు అంటే వారి యొక్క సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ బిల్ అయితే సభ్యుడే తన బిల్లు ముసాయిదాను రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పబ్లిక్ బిల్లుకి ప్రైవేట్ బిల్లుకి ఉన్న వ్యత్యాసాలు అనమాట. ఇక తరువాత నెక్స్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు. నేను ఇక్కడ ద్రవ్య బిల్లు అని వాడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, ఇది మళ్ళీ కొంత తేడాలు ఉంటాయి. ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లుకి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నేను మాట్లాడేది సాధారణ బిల్లుకి ద్రవ్య బిల్లుకి తేడా ఏంటంటే ఈ సాధారణ బిల్లుని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ అంశాలు ఇప్పుడు ప్రవేశం అనే అంశం ద్వారా మనం దీని తేడాను చూద్దాం. ముందు సాధారణ బిల్లుని లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఆర్థిక బిల్లుని ద్రవ్య బిల్లుని ఆర్ మనీ బిల్, ఆర్డినరీ బిల్ ఏమో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు ఏ సభలో అయినా. మనీ బిల్లుని మాత్రం ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 100% అది లోక్సభలోనే ముందు ప్రవేశపెట్టాలి ద్రవ్య బిల్లుని. అలాగే ఈ మనము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ద్రవ్య బిల్లుని ఖచ్చితంగా మంత్రులే ప్రవేశపెడతారు. కానీ సాధారణ బిల్లుని అంటే సాధారణ బిల్లుని సభలో ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే సాధారణ బిల్లు పబ్లిక్ బిల్లు కావచ్చు, ప్రైవేట్ బిల్లు కావచ్చు. ఇందాక మనం చర్చించుకున్నాం కదా పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి. కానీ ద్రవ్య బిల్లు ఖచ్చితంగా పబ్లిక్ బిల్లే అవుతుంది కానీ ప్రైవేట్ బిల్ అయ్యే అవకాశమే లేదన్నమాట. తర్వాత దీనికి రాష్ట్రపతి సిఫార్సు అవసరం. ద్రవ్య బిల్లుకి రాష్ట్రపతి సిఫార్సు తప్పనిసరిగా అవసరం ఉంటుంది ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు. కానీ సాధారణ బిల్లుకి రాష్ట్రపతి సిఫార్సు అవసరం లేదు, అంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. ద్రవ్య బిల్లుకి మాత్రం రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరిగా ఉంటుందన్నమాట, కావాలన్నమాట. తర్వాత రాజ్యసభ అధికారం మరి ద్రవ్య బిల్లుల విషయంలో చూస్తే రాజ్యసభ కన్నా కూడా లోక్సభకే ఎక్కువ అధికారం ఉంటుంది. మనందరికీ తెలుసు ద్రవ్య బిల్లుని లోక్సభ అసలు అది ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని చెప్పే అధికారం కూడా లోక్సభ స్పీకర్కే ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా అది లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ లోక్సభ ఆమోదించిన తర్వాత బిల్లుని రాజ్యసభలో వచ్చిన తర్వాత కూడా రాజ్యసభ దానికి కేవలం సూచనలు చేయగలుగుతుంది కానీ దాన్ని సవరించలేదు, దాన్ని తిరస్కరించలేదు. అంతేకాకుండా దానికి 14 రోజుల లోపున అది ఆమోదించాల్సి వస్తుంది. అదర్వైజ్ మామూలుగా మీకు అదే
రాజ్యసభ మామూలుగా అయితే ఒక బిల్లుని 6 నెలలు, సాధారణ బిల్లు అయితే 6 నెలల వరకు ఆపచ్చు. కానీ ఇక్కడ ఆర్థిక బిల్, ద్రవ్య బిల్లుకు వచ్చేసరికి కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఇవ్వబడుతుంది రాజ్యసభకు. అది తిరస్కరించే అవకాశం లేదు. కానీ మరి సూచనలు ఏమైనా చేస్తుందా, సూచనలు ఏమి చేయకుండానే బిల్లును ఆమోదిస్తుందా అనే విషయంలో దానికి కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇవ్వబడుతుంది. సాధారణ బిల్లు అయితే 6 నెలలు ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ రాజ్యసభ యొక్క అధికారాలు లోక్సభ అధికారాల కన్నా ద్రవ్య బిల్లుల విషయంలో తక్కువ. రాజ్యసభ యొక్క అధికారాలు లోక్సభ అధికారాలతో పోలిస్తే సాధారణ బిల్లు సమానంగానే ఉంటుందని చెప్పచ్చు. రెండింటి హోదా సమానం అన్నమాట సాధారణ బిల్లు విషయంలో. తర్వాత అంతేకాకుండా అలాగే నేను ఇందాక చెప్పినట్టు ద్రవ్య బిల్లుకు స్పీకర్ ధృవీకరణ తప్పనిసరి. కానీ అంటే అది ద్రవ్య బిల్లా కాదా అనే విషయాన్ని స్పీకర్ ధృవీకరిస్తాడు. అంతేకాదు ఒక బిల్లుని ఆమోదించిన తర్వాత లోక్సభ ద్రవ్య బిల్లుని దానిపై సంతకం ఖచ్చితంగా ఇది ద్రవ్య బిల్లు అని చెప్పి సంతకం చేయాల్సి ఉంటుంది స్పీకర్. అది రాజ్యసభకు పంపించేటప్పుడైనా సరే, రాష్ట్రపతికి ఆమోదానికి పంపించేటప్పుడైనా సరే అతని సంతకం అతను లేదా ఆమె స్పీకర్ యొక్క సంతకం తప్పనిసరి. తర్వాత ద్రవ్య బిల్లు విషయంలో ఒక సభకు, లోక్సభకు రాజ్యసభకు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు? రాజ్యసభకు తిరస్కరించే తిరస్కరించే అధికారం లేదు. అలాగే ఆ బిల్లును రాజ్యసభ సవరణలు కూడా చేసే అధికారం లేదు. కేవలం సూచనలు మాత్రమే చేస్తుంది. కాబట్టి ఇంకా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవసరం ఉండదు. కానీ సాధారణ బిల్లులో రాజ్యసభ తిరస్కరించవచ్చు, సవరణలు చేయవచ్చు. మరి ఒక బిల్లు దాన్ని ఆమోదిస్తే ఒక సభ ఆమోదించి ఇంకో సభ ఆమోదించకపోతే అప్పుడు రాష్ట్రపతి అటువంటి సందర్భాలలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ ఇక్కడ మనకి ద్రవ్య బిల్లులో అటువంటి అవసరం ఉండదు. తర్వాత రాష్ట్రపతి ద్రవ్య బిల్లుని పునఃపరిశీలనకు పంపలేడు. కేవలం ఆమోదించగలుగుతాడు, లేదంటే తిరస్కరిస్తాడు అంతే. అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ద్రవ్య బిల్లు తిరస్కరణ అనేది జరగదు సాధారణంగా అయితే. ఎందుకంటే రాష్ట్రపతి సిఫారసుతో ద్రవ్య బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందే తన అనుమతి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక పునఃపరిశీలన అవకాశమే రాష్ట్రపతికి ఉండదు ద్రవ్య బిల్లు విషయంలో. సాధారణ బిల్లులో ఎస్, ఆయన ఏదైనా సభ 2 సభల బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే సాధారణ బిల్లు విషయంలో అతను ఆ బిల్లుని సూచనలతో పునఃపరిశీలనకు పంపవచ్చు. కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైన భేదాలు మామూలు సాధారణ బిల్లుకు ద్రవ్య బిల్లుకు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చూద్దాం ఆర్థిక బిల్లుల గురించి. ఆర్థిక బిల్లులు మనకి, ఆర్థిక బిల్లు అంటే ఏంటి? కోశ సంబంధమైన విషయాలకు సంబంధించిన వివరాలు ఉండే బిల్లుని ఏమంటారంటే, కోశ సంబంధమైన వివరాలు ఉండే బిల్లుని ఆర్థిక బిల్లు అంటారు, లేదా ఫైనాన్షియల్ బిల్ అంటాం దీన్ని. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ బిల్లుని 3 రకాలుగా చెప్పచ్చు. భారత రాజ్యాంగాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్ లేదా ఆర్థిక బిల్లుని 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు మనం. అవి ఏంటంటే, ఒకటి ద్రవ్య బిల్లు, మనీ బిల్ 110వ ప్రకరణలో దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆర్థిక బిల్లు 1వ రకము, ఫైనాన్షియల్ బిల్ భారత రాజ్యాంగంలో 117 1వ అధికరణలో ఉంటుంది. 3 ఆర్థిక బిల్లులు 2వ రకము, ఇది 117 3వ అధికరణలో ఉంటుంది. 117 భారత రాజ్యాంగంలో 3వ ప్రకరణలో ఈ 2వ రకమైన ఆర్థిక బిల్లుకు సంబంధించి ఉంటుంది. మొదటి రకం ద్రవ్య బిల్లు, మొదటిదేమో ద్రవ్య బిల్లు, రెండోది ఆర్థిక బిల్లు మొదటి రకము, రెండోది ఆర్థిక బిల్లు 2వ రకం. ఈ విధంగా ఈ 3కి కొన్ని తేడాలు ఉన్నాయి. అందుకనే వీటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనము ప్రాథమికంగా చదువుకునేది ఏంటి? ద్రవ్య బిల్లు లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అని. అలాగే ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లుకి పర్యాయపదంగా వాడేస్తూ ఉంటాం. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవడం ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా చాలా అవసరం అన్నమాట. విద్యార్థులుగా మనందరికీ కూడా ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అయితే దాంట్లో ద్రవ్య బిల్లుల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద్రవ్య బిల్లులు ఇది
భారత రాజ్యాంగంలో 110వ అధికరణలో ఉంది. ఈ ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలు 110లో ఉన్న అంశాలన్నీ కూడా ద్రవ్య బిల్లు కిందకి వస్తాయి. సాధారణంగా 110లో పేర్కొన్న 110వ అధికరణ ద్రవ్య బిల్లును నిర్వచించడం జరిగింది. ఇందాకలే నేను చెప్పాను, ద్రవ్య బిల్లుని కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లును మరి ఎక్కడా ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అది ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అసలు అది ఒక ద్రవ్య బిల్లా కాదా అని ప్రకటించే అధికారం స్పీకర్కే ఉంటుంది. దీని విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశమే ఉండదు. ఇందాక మనం డిఫరెన్సెస్ అని చెప్పుకున్నాం. మనం ద్రవ్య బిల్లు సాధారణ బిల్లుకు మధ్య గల భేదాలు తెలుసుకున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ క్లియర్ గా ఈ 4-5 అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ద్రవ్య బిల్లుని ఖచ్చితంగా మంత్రులే ప్రవేశపెట్టాలి తప్ప ప్రభుత్వ మంత్రులే ప్రవేశపెట్టాలి. అది ప్రైవేట్ బిల్ అయ్యే అవకాశమే లేదు. అలాగే మరి ఈ బిల్లులను ముందు లోక్సభలోనే పెట్టాలి. దీంట్లో రాజ్యసభ కన్నా లోక్సభకి అధికారాలు ఎక్కువ ఉన్నాయి. రాజ్యసభ కేవలం 14 రోజుల్లో సూచనలు లేదా సూచనలు లేకుండా దాన్ని ఆమోదించాలి. ఒకవేళ అది ఆమోదించకపోతే దాన్ని ఆమోదించినట్టుగానే భావించబడి 14 రోజుల తర్వాత లోక్సభ స్పీకర్ దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. దాని మీద ముద్ర వేసి 2 సభలు ఆమోదించినట్టుగా భావించబడి. ఇంత విస్తృతమైన అధికారాలు లోక్సభకు ఉన్నాయి. ఇది ద్రవ్య బిల్లు విషయంలో మాత్రమే వర్తిస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో ఈ కింది అంశాలు 110లో ఉన్న ఈ కింది అంశాల విషయంలో మాత్రమే ద్రవ్య బిల్లుకు సంబంధించినవి. 1, పన్నును విధించడం, రద్దు చేయడం, తగ్గించడము, మార్చడము, క్రమబద్ధీకరించడం. అంటే ఈ పన్నులకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ద్రవ్య బిల్లు కిందకే వస్తాయి. వీటిని ఆమోదించడము, వీటిని రద్దు చేయడము, వీటిని మార్పులు చేయడము, తగ్గించడము, పెంచడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ద్రవ్య బిల్లు కిందకు వస్తాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను క్రమబద్ధీకరించడం, ఇది కూడా ఈ విధమైన క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లులు కూడా, కేంద్ర ప్రభుత్వ రుణాలకు సంబంధించిన క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లులు కూడా ద్రవ్య బిల్లు కిందకు వస్తాయి. తర్వాత ఈ యొక్క భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సంచిత నిధి కావచ్చు, ఆగంతుక నిధి కావచ్చు, వీటిని సంరక్షించడం అంటే వాటి ఖర్చులను పర్యవేక్షించడం, వాటి యొక్క నిధికి సంబంధించిన యొక్క ద్రవ్యాన్ని ఎంత ఉంచాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోవడం, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క ద్రవ్య బిల్లు కిందకే వస్తాయన్నమాట. అలాగే తర్వాత మరి ప్రభుత్వ సంచిత నిధిలో ఉన్న ఈ యొక్క సొమ్మును అంటే మనీని జాగ్రత్తగా ఉపయోగించాలి, దుబారా కాకుండా ఎలా వినియోగించుకోవాలి అనే దానికి సంబంధించిన బిల్లులకు సంబంధించి అలాంటి బిల్లులు కూడా, అంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధమైన వినియోగం జరగాలి అనే సంచిత నిధికి సంబంధించిన వ్యయాలు ఏ విధంగా ఉండాలి అనేది విషయంలో కూడా వాటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ద్రవ్య బిల్లులో కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత భారత సంచిత నిధి నుండి ఖర్చు చేసిన విషయాలు, నేను ఇందాక చెప్పినట్టుగా వాటిని ప్రకటించడం, వాటి సొమ్ముని పెంచడం, ఇవన్నీ కూడా సంచిత అంటే ఈ విషయాలు కూడా మరి మనకి దీని కిందకే వస్తుంది. ఏది దేని కిందకి వస్తుంది? ద్రవ్య బిల్లు కిందకి వస్తుంది అన్నమాట. తర్వాత ప్రభుత్వ పబ్లిక్ ఇండియా అనే ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ నుంచి వచ్చిన ఆ ద్రవ్యాన్ని ఆడిట్ చేయడం కావచ్చు, ఆ ఆడిట్ చేయడానికి సంబంధించిన బిల్లులు కావచ్చు, ఇది కూడా ద్రవ్య బిల్లు కిందకే వస్తుంది అనమాట. ఇంకా ఇతర అనుబంధమైన విధులు కూడా దీని కిందకే వస్తుంది అనమాట. అంటే మనకి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అని ఇందాక చెప్పాను కదా, ఆ ఫండ్ కి సంబంధించిన నిధులను ఆడిట్ చేసి దాన్ని సంరక్షించే బాధ్యతను కూడా ఈ ద్రవ్య బిల్లు కిందకే వస్తుంది. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో 110వ అధికరణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్రవ్య బిల్లుకి, ఈ అంశాలన్నీ ద్రవ్య బిల్లు కిందకు వస్తాయి. ఈ ద్రవ్య బిల్లు యొక్క స్వభావం ఏంటి అనేది ఇందాక చెప్పాను మీకు. ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఏ విధంగా ఉంటుంది, దాని స్వభావం ఏంటి, అది దానికి ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, అలాంటి విషయాలన్నీ కూడా మనము చర్చించుకున్నాం. ఇక నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆర్థిక బిల్లు 1వ రకం. ఆర్థిక బిల్లుకు సంబంధించిన 1వ రకం విషయం గురించి చర్చించుకుందాం. ఇది భారత రాజ్యాంగంలో 117వ అధికరణలో 1వ
117(1)లో ఈ అంశాలన్నీ అందులో ఉన్న అంశాలన్నీ ఈ కోవ కిందకి వస్తాయి. 117(1)లో ఉన్న అంశాలన్నీ కూడా ఈ కోవ కిందకి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ద్రవ్య బిల్లులకు, మనం ఇందాక చెప్పుకున్న ద్రవ్య బిల్లులకు తర్వాత ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్స్ 1 ఈ రెండు విషయాల్లో పోలిక ఉంటుంది. ఒకటి, ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 2, రాష్ట్రపతి దీనిని అనుమతి తీసుకోవాలి. ఈ 2 విషయాల్లో మాత్రం ఈ 2 బిల్లులకు సమానంగా చెప్పుకోవచ్చు, పోలికలు ఉంటాయి అనమాట. ఏంటి? ఒకటి, దీన్ని ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 2, ఇది ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి అనమాట. ఇక మరి ద్రవ్య బిల్లుకి ఈ బిల్లులకి తేడా ఏంటి? మరి ద్రవ్య బిల్లుకి ఫైనాన్షియల్ బిల్ 1 కి తేడా ఏంటి? తర్వాత దీన్ని తేడా ఏంటంటే, ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్స్ కి, ఈ ఆర్థిక బిల్లు 1వ రకాన్ని రాజ్యసభ దీన్ని తిరస్కరించవచ్చు, సవరణ చేయవచ్చు. కానీ ద్రవ్య బిల్లులో రాజ్యసభ తిరస్కరించడానికి లేదు, సవరించడానికి లేదు. భారత రాజ్యాంగంలో 117(1)లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో లోక్సభలోనే ముందు ప్రవేశపెట్టాలి. దాన్ని రాష్ట్రపతి పూర్వానుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఓకే, లోక్సభ ఆమోదించిన తర్వాత దాన్ని రాజ్యసభ తిరస్కరించవచ్చు, దానికి సవరణలు చేయవచ్చు. ఈ తిరస్కరణ, సవరణ అనే అవకాశము ద్రవ్య బిల్లులకు లేదు. అది మనం గమనించాలి. అంటే 110 అధికరణలో, రాజ్యాంగ అధికరణలో ఉన్న అంశాలకి ఇటువంటి అవకాశం లేదు. కానీ దీనికి మాత్రం ఉంది. 117(1)వ అధికరణలో ఈ అవకాశం లో ఉన్న పేర్కొనిన ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ 2 అధికారాలు రాజ్యసభకి ఉందన్నమాట. తర్వాత అంతేకాకుండా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది రాష్ట్రపతికి. ఎందుకు? తిరస్కరణ, సవరణ అనే పదాలు వచ్చాయి మనకి ఇక్కడ, గమనించాలి. రాజ్యసభ తిరస్కరించవచ్చు, సవరించవచ్చు. అలాంటప్పుడు ఆ 2 అవకాశాలు ఉన్నప్పుడు, సవరించినప్పుడు, ఆ లోక్సభతో విభేదాలు వచ్చినప్పుడు, ఈ విషయంలో తిరస్కరించినప్పుడు కానీ, లేకపోతే సవరణలతో కూడిన సవరణలను రాజ్యసభ చేసిన సవరణలను లోక్సభ ఆమోదించకపోయినా కానీ, అప్పుడు ఏమవుతుంది? లేకపోతే రాజ్యసభ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కానీ ఆ బిల్లు విషయంలో అప్పుడు ఏమవుతుంది? ఆమోదిస్తే ఓకే, ఆమోదించకుండా ఈ 3 పనులు కనుక చేస్తే, అప్పుడు కనుక ఆ 3 పనుల విషయంలో భేదాభిప్రాయాలు వస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా అప్పుడు రాష్ట్రపతి ఉభయ సభల భారత రాజ్యాంగంలో 108వ అధికరణ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉంటాడు రాష్ట్రపతి. ఇది మీకు ద్రవ్య బిల్లుల్లో అసలు కనిపించదు ఈ విషయం. తర్వాత రాష్ట్రపతికి కూడా ఈ బిల్లుని ఆమోదించవచ్చు, లేకపోతే పునఃపరిశీలనకు పంపవచ్చు. మీరు ఇందాక గమనిస్తే ద్రవ్య బిల్లు విషయంలో పునఃపరిశీలనకు అవకాశం లేదు, కానీ ఇక్కడ పునఃపరిశీలనకు అవకాశం ఉంది. ఇటువంటి విషయాలు కావాలంటే పునఃపరిశీలనకు దీన్ని పంపవచ్చు. ఇటువంటి ఫైనాన్షియల్ బిల్స్ ని పునఃపరిశీలనకు తిరిగి పంపవచ్చు. ఇక ఇంకొక ముఖ్య విషయం మనము ఇక్కడ చర్చించాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క పునఃపరిశీలన అనేది ద్రవ్య బిల్లులకు వర్తించదు, కానీ దీనికి వర్తిస్తుంది. ఫైనాన్షియల్ బిల్స్ 1వ రకానికి, ఆర్థిక బిల్లులు 1వ రకానికి 117(1)వ అధికరణలో పేర్కొన్న అంశాలకు మాత్రం ఇప్పుడు నేను పైన పేర్కొన్న అంశాలన్నీ కూడా వర్తిస్తాయి. అంటే కొంత ఇది సాధారణ బిల్లుకు మరియు ఆ ద్రవ్య బిల్లుకు మధ్యస్థంగా ఉండే బిల్లులుగా చెప్పుకోవచ్చు. కొన్ని వాటికి సంబంధించిన అంశాలు వర్తిస్తాయి, కొన్ని వీటికి సంబంధించిన అంశాలు వర్తిస్తాయి అన్నమాట. తర్వాత మరి ఆర్థిక బిల్లుల గురించి చెప్పుకుందాం. ఆర్థిక బిల్లులు 2వ రకం. 1వ రకం ద్రవ్య బిల్లులు అయిపోయింది, 1వ రకం ఆర్థిక బిల్లులు అయిపోయి 2వ రకం ఆర్థిక బిల్లుల గురించి చర్చించుకుందాం. ఇది ఏంటంటే, ఇది వెరీ సింపుల్. దీనికి సాధారణ బిల్లులలాగే ప్రవేశపెట్టవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. సాధారణ బిల్లులు మనం ఏ విధంగా అయితే శాసన నిర్మాణ ప్రక్రియ సాధారణ బిల్లుల విషయంలో ఎలా జరుగుతుందో, భారత రాజ్యాంగంలో పేర్కొన్న 117 3వ అధికరణకు సంబంధించిన అంశాలన్నీ కూడా సాధారణ బిల్లులాగే వాటికి సంబంధించిన అంశాలను శాసన నిర్మాణం ప్రక్రియ వాటికి 117(3)లో ఉన్న అంశాలకు సంబంధించిన శాసన ప్రక్రియ సాధారణ బిల్లు లాగానే కొనసాగుతుంది. తర్వాత అయితే ఒకటే ఒక విషయం ఏంటంటే, రాష్ట్రపతి ఈ బిల్లుని పరిశీలించమని కోరినప్పుడు మాత్రమే ఈ యొక్క అంశాలను చేపట్టడం, బిల్లుగా రూపొందించడం జరుగుతుంది మరి శాసనశాఖ. అప్పుడు మాత్రమే పార్లమెంటు రాష్ట్రపతి ఏదో ఒక సభకు చెప్తాడు పరిశీలించమని, అప్పుడు మాత్రమే సభ
ఈ యొక్క శాసన నిర్మాణ ప్రక్రియను ఈ విషయంలో అంటే ఈ యొక్క 117 మూడో రకానికి సంబంధించి పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించి బిల్లులను రూపొందించే విషయంలో అప్పుడు మాత్రమే పూనుకోవడం జరుగుతుంది, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. అయితే ఇక్కడ మనం అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను, ఏదైనా సభకు సూచించవచ్చు రాష్ట్రపతి అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి, పైగా సాధారణ బిల్లు లాగే ఇది కూడా ఉంటుంది అని కూడా చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అంశాలకు సంబంధించిన బిల్లును, ఈ రకానికి సంబంధించిన బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తర్వాత ఇక అంటే మనకి ఏమర్థం అవుతుందంటే దీనికి కూడా రాజ్యసభ తిరస్కరించవచ్చు, సవరణలు సూచించవచ్చు, లేదా నిలుపు చేయవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ లోక్సభకు రాజ్యసభకు ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే వెంటనే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. అంతా సేమ్ సాధారణ బిల్లులకు ఏ విధమైన నిబంధనలు వర్తిస్తాయో ఈ 117లో 3వ అధికరణలో పేర్కొన్న అంశాలకు కూడా అవే నియమ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి ఇది పూర్తిగా సాధారణ బిల్లు లాగే జరుగుతుంది ప్రక్రియ మొత్తం. సాధారణ బిల్లులో ఏ ప్రక్రియ ఉంటుందో ఈ 117 భారత రాజ్యాంగంలో ఉన్న 3వ అంశంలో పేర్కొనబడిన ఆర్థిక అంశాలకు సంబంధించి ఉండే ఈ రకమైన ఆర్థిక బిల్లులకు మాత్రం సాధారణ బిల్లుల నియమ నిబంధనలే వర్తిస్తాయి. ఈ విధంగా చూడండి ఎంత తేడా ఉందో. ద్రవ్య బిల్లులకు ఫైనాన్షియల్ బిల్స్ 1, ఫైనాన్షియల్ బిల్స్ 2 కి ఎంత డిఫరెన్స్ ఉందో మనము, అది ఒక ఆసక్తికరమైన అంశం. దీన్ని మనము రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఇక మరి ఒక శాసన నిర్మాణ ప్రక్రియ సాధారణ బిల్లుల్లో ఏ విధంగా జరుగుతుంది, ఇది మనం చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని మొత్తం 5 దశలుగా మనం విభజించుకోవచ్చు. 5 దశలు. ఆ 5 దశల గురించి మనము ఇప్పుడు చర్చిద్దాము. ఈ ఒక బిల్లు శాసనంగా ఏ విధంగా మారుతుంది, ఒక ప్రభుత్వ విధానము బిల్లుగా తయారు చేయబడి అది సభలోకి ప్రవేశించిన తర్వాత అనేక దశలను దాటుకుని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అప్పుడు పార్లమెంట్ అంగీకరించినట్టుగా మనం చెప్పచ్చు. అది ఏ విధంగా కొనసాగుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ముందుగా ప్రథమ పఠనం. మొదటి దశ ఏంటి? ప్రథమ పఠనం. దీన్ని మనం ఏమనొచ్చు? ప్రథమ పఠనం. ఏంటి ఈ ప్రథమ పఠనం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఒక అంటే ఈ ప్రథమ పఠనానికి సంబంధించిన అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఇందులో ముందుగా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక వ్యక్తి కానీ ఒక సభ్యుడు కానీ, అంటే ప్రైవేట్ బిల్ అవ్వచ్చు, సభ్యుడు అంటే ప్రైవేట్ బిల్ అని చెప్పుకున్నాం కదా, లేకపోతే ప్రభుత్వ మంత్రులు కావచ్చు, అది పబ్లిక్ బిల్లు ఏదైనా కావచ్చు. వాటిని ప్రవేశపెట్టేటప్పుడు సభానుమతి తీసుకోవాలి. ఎవరనుమతి తీసుకోవాలి? సభానుమతి తీసుకోవాలి. ముందుగా నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్లు తేడాలు చెప్పుకున్నప్పుడు నోటీస్ ఇవ్వవలసి ఉంటుందని. ఆ విధంగా నోటీస్ అనేది ఇవ్వవలసి ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు దీన్ని ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు, అంటే మంత్రులైనా ప్రవేశపెట్టవచ్చు, తర్వాత మంత్రులు కాని వారు కూడా ప్రవేశపెట్టవచ్చు. తర్వాత ఈ విధంగా ప్రవేశపెట్టిన తర్వాత ఈ సమయంలో దీని గురించి చర్చలు అనేవి జరగవు. ఈ సమయంలో ఈ బిల్లు గురించి చర్చ జరగదు. కేవలం ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వారు ఈ బిల్లు శీర్షికను చదివి, ఈ బిల్లు శీర్షిక చదివిన తర్వాత దానికి సంబంధించిన ఆశయాలను, ప్రధాన అంశాలను, ప్రధాన ఆశయాలను మాత్రం చదివి వినిపిస్తారు. అంతే. ఈ మొదటి దశలో మొదటి పఠనంలో జరిగే ప్రక్రియ ఏంటంటే ఇంతే, సేమ్. బిల్లుని సభానుమతితో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన ప్రధాన శీర్షికను చదువుతారు. అలాగే దాని ప్రధాన ఆశయాలను కూడా చదివి వినిపిస్తారు. దాని తర్వాత దీన్ని గెజిటెడ్ లో ముద్రించడం జరుగుతుంది. తర్వాత గెజిట్ లో దాన్ని మరి ముద్రించడం జరుగుతుంది. ఒకవేళ ఈ మొదటి పఠనం జరగక ముందే గెజిట్ లో కనుక ముద్రిస్తే అప్పుడు ఇంకా సభానుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గెజిట్ లో ముద్రించకుండా ముందు ఈ మొదటి పఠనం పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు గెజిట్ లో ముద్రించబడితే, మొదటి పఠనం జరగక ముందు గెజిట్ లో కనుక బిల్లును ముద్రిస్తే అప్పుడు సభానుమతి అవసరం లేదు. గెజిట్ లో ఒకవేళ కనుక ముద్రించకపోతే అప్పుడు మాత్రం సభానుమతి తీసుకునే
బిల్లుని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మొదటి పఠనం చేసిన తర్వాత అప్పుడు గెజిట్ లో ముద్రించడం జరుగుతుంది. మొదటి పఠనం పూర్తయినట్టుగా ఎప్పుడు చెప్తామంటే, నేను చెప్పిన శీర్షికను చదివిన తర్వాత ఈ శీర్షిక చదవడం పూర్తయిన తర్వాత దాన్ని గెజిట్ లో ముద్రించినట్లయితే అప్పుడు మొదటి పఠనం పూర్తయినట్టుగా భావించబడుతుంది అన్నమాట. దాని తర్వాత రెండో పఠనంలోకి ప్రవేశించడం జరుగుతుంది బిల్లు. దీన్ని ద్వితీయ పఠనం లేదా సెకండ్ రీడింగ్ అని కూడా అంటాం. ఫస్ట్ రీడింగ్ తర్వాత సెకండ్ రీడింగ్ ఉంటుంది. దీనిలో ఏం జరుగుతుందంటే మళ్ళీ దీంట్లో 3 ఉపదశలు ఉంటాయి, సబ్ స్టేజెస్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ 3 ఉపదశలు ఉంటాయి. ఇది చాలా కీలకమైన దశ. ఇది చాలా ముఖ్యమైన దశ, కీలకమైన దశ. ఒక బిల్లుకు సంబంధించినంత వరకు సెకండ్ రీడింగ్ అనేది చాలా కీలకమైన దశ. ఇందులో ఏం జరుగుతుంది అంటే సాధారణ చర్చ, తర్వాత కమిటీ దశ, పరిశీలన దశ. ఈ 3 దశలు కూడా చాలా ముఖ్యమైనవి. సాధారణ చర్చ, కమిటీ దశ, పరిశీలన. ఈ 3 దశలు ఈ బిల్లుకు సంబంధించినంత వరకు ముఖ్యమైనవి. ఈ రెండో పఠనంలో ఈ 3 ఉపదశలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణ చర్చ దశ మనం నెక్స్ట్ చూసుకునేది ఏంటంటే సాధారణ చర్చ దశ. ఈ సాధారణ చర్చ దశలో ఏముంటుందంటే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా బిల్లు యొక్క కాపీలను సభ్యులందరికీ కూడా పంచడం జరుగుతుంది. బిల్లు యొక్క కాపీలను సభ్యులందరికీ కూడా పంచడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఉండే సభ్యులందరూ కూడా ఏం చేస్తారంటే దీంట్లో ఉండే ప్రధాన అంశాలన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇది సాధారణ చర్చలో జరిగే అంశం అన్నమాట. బిల్లుకి పంపిణీ పంచడం జరుగుతుంది. ఈ పంచిన తర్వాత సభ్యులందరూ కూడా దీనికి సంబంధించిన ప్రధాన అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించడం జరుగుతుంది అనమాట, బిల్లులో ఏమున్నాయనేది. తర్వాత ఇప్పుడు ఈ విధంగా జరిగిన తర్వాత 4 ప్రత్యామ్నాయాలు తీసుకోవడం, 4 నిర్ణయాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సభ. బిల్లుని వన్స్ బిల్లు కాపీలు అందరికీ పంచిన తర్వాత దానిలో ఉన్న ప్రధాన అంశాన్ని పరిశీలించడం తర్వాత ఆ బిల్లు స్వభావాన్ని బట్టి, ఆ బిల్లు సంక్లిష్టతను బట్టి సభ 4 నిర్ణయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే నిర్ణయాల్లో ఒకటి పూర్తి పరిశీలనకు వెంటనే నిర్ణయం తీసుకోవడం, లేకపోతే పూర్తి పరిశీలన ఎప్పుడు చేయాలనే ఒక తేదీని నిర్ణయించుకోవచ్చు. వెంటనే ఒక బిల్లు ఈ రోజు కనుక మరి ఒక ప్రధాన అంశాలు పరిశీలించి ఇప్పుడే దాన్ని పూర్తి పరిశీలన చేద్దామా, లేకపోతే దానికి ఒక తేదీని ప్రకటించుకుందామా అనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. లేదా తర్వాత అంతేకాకుండా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపవచ్చు. కమిటీకి పంపవచ్చు. సెలెక్ట్ కమిటీ అంటే ఆ సభలోనే ఉండే సభ్యులతో నియమించబడే సెలెక్ట్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ కమిటీకైనా పంపించవచ్చు. దాన్ని సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుందంటే క్షుణ్ణంగా పరిశీలించడానికి కోసం క్లాజ్ బై క్లాజ్ అబ్జర్వ్ చేయడానికి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే సభ్యులకు సమయం లేకపోయినట్లయితే లేదా కొన్ని సాంకేతికపరమైన అంశాలు ఉంటే సెలెక్ట్ కమిటీకి దాన్ని నివేదించవచ్చు. సెలెక్ట్ కమిటీ అంటే లోక్సభలో ఉండే సెలెక్ట్ కమిటీ లోక్సభలోనే ఉంటుంది, రాజ్యసభలో ఉండే సెలెక్ట్ కమిటీ రాజ్యసభలో ఉంటుంది. అలా ఒక సెలెక్ట్ కమిటీకైనా ఒకటి ఏ కమిటీకి సమర్పించకుండా వారంతటా వారే పరిశీలించాలని నిర్ణయం తీసుకోవడం, ఒకటో నిర్ణయం. అలా కాదు, కొంచెం సంక్లిష్టంగా ఉంది అనుకుంటే సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. అది 2వ నిర్ణయం. ఇంకా 3వ నిర్ణయం ఏంటంటే ఉభయ సభల జాయింట్ కమిటీకి సమర్పించడం, నివేదించడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉభయ సభలు అంటే పేరులోనే ఉంది. ఈ కమిటీలో మాత్రం ఒకవేళ వద్దు, సెలెక్ట్ కమిటీలో వద్దు, ఇంకొంచెం సంక్లిష్టతగా ఉంది అనుకుంటే 2 సభలకు సంబంధించిన సభ్యులతో కూడిన ఒక జాయింట్ కమిటీకి దాన్ని సమర్పించవచ్చు, ఆ బిల్లుని సమర్పించవచ్చు. తర్వాత లేదు అసలు ఇదంతా ఎందుకు, మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇది మామూలుగానే ఉంది అంశాలు, ఇది ఎవరైనా దీని గురించి అంటే ఒకసారి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే బెటర్ అని కనుక భావిస్తే ప్రజల అభిప్రాయం కోసం దాన్ని ప్రచురించవచ్చు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని ఆమోదించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవచ్చని ప్రజల అభిప్రాయం కోసం కూడా దాన్ని ప్రచురించడం జరుగుతుంది. ఈ 4 అంశాలలో ఏదో ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ దశలో? సాధారణ చర్చ అనంతరం ఈ యొక్క నిర్ణయం. సాధారణ చర్చ జరిగే సమయంలో ఒక బిల్లు యొక్క ప్రధాన అంశాలను చదివిన సభ్యులు ఈ పైన చెప్పిన 4 నిర్ణయాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం
జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు రెండోది, ఇంకా ఇందులో ఉండే నెక్స్ట్ ఉపదశ, రెండవ పఠనంలో ఉండే రెండవ ఉపదశ ఏంటి అంటే కమిటీ దశ. కమిటీ దశలో ఏం నిర్ణయం తీసుకోబడుతుందంటే, ఇక్కడ సాధారణంగా అయితే చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా, పరిశీలిస్తూ ఉంటే సభా వ్యవహారాలు కనుక మనం పరిశీలిస్తే సెలెక్ట్ కమిటీకి ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా భావించడం జరుగుతుంది సభ్యులు. నేను చెప్పాను కదా, సెలెక్ట్ కమిటీకైనా చేయొచ్చు, వాళ్ళే పరిశీలన చేయొచ్చు సభ్యులే, లేదా సెలెక్ట్ కమిటీకైనా ఇవ్వచ్చు, లేదా ఉభయ సభల సంయుక్త కమిటీకైనా ఇవ్వచ్చు, లేదంటే లాస్ట్ కి ప్రజల అభిప్రాయం కోసం దాన్ని నివేదించవచ్చు. కానీ దీంట్లో వీళ్ళు ముఖ్యంగా తీసుకునే డెసిషన్ ఏంటంటే, చాలా వరకు కూడా బిల్లులు సెలెక్ట్ కమిటీలకే నివేదించడం జరుగుతుంది. సో ఆ సెలెక్ట్ కమిటీ, దీన్నే కమిటీ దశ అంటారు. ఈ దశను ఏమంటారు, ఈ విధంగా సమర్పిస్తే దాన్ని కమిటీ దశ. ఈ దశలో సెలెక్ట్ కమిటీ క్లాస్ బై క్లాస్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సంపూర్ణంగా బిల్లుని పరిశీలించి తగిన సూచనలు సవరణలను సూచిస్తుంది. అయితే ఈ సూచనలు చేసేటప్పుడు అది ప్రాథమిక సూత్రాలకు భంగం కలగకుండా, అంటే బిల్లు యొక్క ప్రాథమిక అంశాలకు మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా అటువంటి సూచనలు మాత్రమే సెలెక్ట్ కమిటీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ దశలో సెలెక్ట్ కమిటీకి నివేదించినప్పుడు సెలెక్ట్ కమిటీ సంపూర్ణంగా దాన్ని పరిశీలించి క్లాస్ బై క్లాస్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేయాలనుకుంటే ఆ సవరణను కూడా, తగిన సవరణను కూడా సూచిస్తుంది. అయితే అవి ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెలెక్ట్ కమిటీపై ఉంటుందన్నమాట. తర్వాత పరిశీలన దశ, నెక్స్ట్ ఉపదశ, లాస్ట్ ఉపదశ, రెండవ పఠనంలో ఉండే మూడవ ఉపదశ, లాస్ట్ ఉపదశ ఏంటి అంటే ఇది పరిశీలన దశ. సరే, సెలెక్ట్ కమిటీకి సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది, కొన్ని సూచనలు చేస్తుంది. అది నీట్ గా పరిశీలించి, క్లాస్ బై క్లాస్ సంపూర్ణంగా పరిశీలించి, టోటల్ గా పరిశీలించిన తర్వాత దాన్ని మళ్ళీ పార్లమెంట్, మళ్ళీ ఆ సభకే పంపిస్తుంది. ఏ సభ, లోక్సభ అనుకోండి, లోక్సభలో సెలెక్ట్ కమిటీ అయితే లోక్సభకు, రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ అయితే రాజ్యసభకు ఆ బిల్లుని తిరిగి సూచనలతో పంపించడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మాత్రం చర్చ అనేది సంపూర్ణంగా జరుగుతుంది. అంటే రెండవ పఠనంలో మూడవ పరిశీలన అనే దశకు వచ్చినప్పుడు మాత్రం చాలా క్షుణ్ణమైన చర్చ అనేది, చాలా డీప్ డిస్కషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ దిస్ స్టేజ్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రతి క్లాస్ కి సంబంధించి ప్రతి అంశాన్ని చర్చించడం జరుగుతుంది. ఆ చర్చించడమే కాదు, దానిపై ఓటింగ్ కూడా జరుగుతుంది. ఇది ఆమోదించాలా లేదా, ఇది ఆమోదించాలా లేదా, ఈ అంశాన్ని ఆమోదిద్దామా లేదా, ఈ అంశాన్ని ఆమోదిద్దామా లేదా, ఇలా ప్రతి అంశాన్ని పై చర్చ మరియు ఓటింగ్ అనేది ఈ సభలో జరుగుతుంది అన్నమాట. సభ్యులు కనుక సవరణను సూచిస్తే వాటిని ఆమోదించడం జరుగుతుంది. అవి ఆమోదయోగ్యంగా ప్రభుత్వం ఇవి బాగున్నాయి అనుకుంటే వాటిని ఆమోదించడం కూడా జరుగుతుంది. దీంతో రెండవ పఠనము ముగుస్తుంది. దీంతో ఏమవుతుందంటే ఇంకా రెండో పఠనం అనేది, ఆ పఠనం ముగుస్తుంది. రెండో పఠనంలో ఈ మూడు ఉపదశలు మనము సాధారణ చర్చ, కమిటీ దశ మరియు పరిశీలన, డీప్ గా పరిశీలించిన తర్వాత సభ్యులందరూ సూచనలు చాలా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే ఆమోదిస్తుంది ప్రభుత్వం కూడా. మరి దాన్ని మెజారిటీ సభ్యులు కనుక దాన్ని ఆమోదిస్తే ఆమోదనలు కూడా, సూచనలు కూడా ఆమోదించబడతాయి, లేదంటే ఆమోదించబడవు. ఈ విధంగా ఈ యొక్క దశ అనేది ముగుస్తుంది అన్నమాట, రెండో దశ. తర్వాత ఇంకా మనం ఇప్పుడు మూడో పఠనానికి వెళ్దాం. రెండో పఠనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడో పఠనం, తృతీయ పఠనం, థర్డ్ రీడింగ్. ఇందులో ఏం లేదు, వెరీ సింపుల్. ఈ పఠనంలో ఏమవుతుందంటే చర్చలు ఏమి ఉండవు. ఎందుకు, ఆల్రెడీ రెండవ పఠనంలో తీవ్రంగా సుదీర్ఘమైన చర్చలు, డీప్ గా డిస్కషన్స్ జరిగాయి కాబట్టి ఇంక ఈ దశలో చర్చలు అనేవి జరగవు. ఇక్కడ సింపుల్ గా బిల్లుని మొత్తం ఆమోదించడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. సింపుల్. ఇప్పుడు కనుక ఒకవేళ బిల్లు కనుక ఆమోదించబడితే సభాధ్యక్షుడు దీని మీద తన యొక్క ఆమోద ముద్రను వేయడం జరుగుతుంది, సంతకం చేయడం జరుగుతుంది. అంతే. ఇది అసలు సింపుల్ గా ఏముంటుందంటే చర్చలు ఏమీ ఉండవు. ఆల్రెడీ అంతా చర్చలు జరిగిపోయి రెండో పఠనంలో చర్చలు జరిగింది కాబట్టి మూడో పఠనంలో ఏమి ఉండదు. సింపుల్ గా మూడో పఠనంలో ఈ యొక్క బిల్లుని సభ్యులు ఆమోదిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిగణించడం జరుగుతుంది. బిల్లుని మెజార్టీ సభ్యులు ఆమోదిస్తే అది నెక్స్ట్ దశకు కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఆ స్టేజ్ చెప్పుకుందాం తర్వాత. ఆమోదిస్తే ఏమవుతుంది, ముందుగా సభాధ్యక్షుడు దానిపై ముద్ర వేయడం జరుగుతుంది. ఆమోద ముద్ర అంటే ఆమోదించినట్టుగా సభ తన యొక్క సంతకాన్ని చేయడం జరుగుతుంది.
దీంతో మూడో పఠనం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దశ, నాలుగో దశ, ఇది ఏంటంటే రెండవ సభలో బిల్లు. రెండవ సభలో బిల్లు ఏ విధంగా ఆమోదించబడుతుంది అంటే వెరీ సింపుల్. మొదటి సభలో ఏ బిల్లు ఆమోదం, ఏ పఠనము, ఒకటో పఠనము ప్రధాన అంశాల గురించి మాత్రమే చదువు వినిపించడం జరుగుతుంది. రెండో పఠనము 3 ఉపదశలు ఉంటాయి. సాధారణ చర్చ, దాని తర్వాత అది కమిటీలకి, సాధారణ చర్చలో 4 ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక ప్రత్యామ్నాయం తీసుకుంటారు. సాధారణంగా అయితే సెలెక్ట్ కమిటీకి నివేదించడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ కమిటీ మళ్ళీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా సూచనలు చేస్తే ఆ తర్వాత మూడో దశలో సభ్యులందరూ దాన్ని క్లాస్ బై క్లాస్ మళ్ళీ పరిశీలించిన తర్వాత దాన్ని ఆమోదించడం, దాన్ని మళ్ళీ దానికి ఏమైనా తగిన సవరణలు చేస్తే సవరణలు చేస్తే బిల్లుపై ఆ బిల్లుపై సవరణలు చేసినట్లయితే ఆ సవరణలను ఆమోదించడమో తిరస్కరించడమో జరుగుతుంది. ప్రభుత్వం మెజార్టీ సభ్యులు నిర్ణయం ప్రకారం ఆ సభ్యులు ఏ సూచనలు ఆమోదించబడతాయో, ఏ సూచనలు ఆమోదించబడడం అనేవి మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు జరుగుతుంది. దాని తర్వాత మూడో పఠనం జరుగుతుంది. మూడో పఠనంలో బిల్లు కనుక ఆమోదించబడితే దానిపై ఆ సభ అధ్యక్షుడు సంతకం చేస్తాడు. ఇదే సేమ్ ప్రొసీజర్ రెండో సభలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పైన అంశాలన్నీ కూడా ఒకటో పఠనం, రెండో పఠనం, మూడో పఠనం రెండో సభలో కూడా జరిగి దానిపై ఆమోదం తెలియజేయకపోవడం అనే అంశం నిర్ణయించబడుతుంది రెండో సభలో కూడా. తర్వాత ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 4 ప్రత్యామ్నాయాలు జరుగుతాయి. ఇక్కడ 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. రెండో సభకు 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఒకటి బిల్లుని ఆమోదించడం. సరే, ఈ 3 పఠనాలు అయిపోయిన తర్వాత లాస్ట్ పఠనంలో మూడో పఠనంలో ఒక డెసిషన్ తీసుకోబడుతుంది. అదేంటి? ఒక బిల్లు ముందు సభ ఆమోదించిన బిల్లుని తర్వాత సభ ఆమోదించాలా లేదా? ఆమోదిస్తే ప్రాబ్లం లేదు. 2 తిరస్కరించడం. రెండో ప్రత్యామ్నాయం ఏంటంటే అసలు ఆ బిల్లు ఏమి అంత ఆ బిల్లు అంత ఆమోదయోగ్యంగా లేదు, ప్రజలకు అనుగుణంగా లేదని కనుక రెండో సభగా భావిస్తే దాన్ని తిరస్కరిస్తుంది. 3 ఒక బిల్లుని తగిన సూచనలతో తగిన సవరణలు చేసి దాన్ని మళ్ళీ మొదటి సభకు పునఃపరిశీలనకు పంపడం. మూడోదేంటి? ఆ బిల్లుకి తగిన సవరణలు చేసి, మొదటిది బిల్లుని ఆమోదించడం, రెండోది బిల్లుని వ్యతిరేకించడం, మూడోది బిల్లుకు తగిన సూచనలను సవరణలను చేసి ఆ బిల్లుని మళ్ళీ మొదటి సభకు పునఃపరిశీలనకు పంపడం. పునఃపరిశీలన అనే దానికన్నా కూడా తాము చేసిన సూచనలను సవరణలను ఆమోదించమని పరిశీలనకు పంపడం. 4 అసలు ఏ చర్య తీసుకోకుండా బిల్లును తన దగ్గరే ఉంచుకోవడం. సాధారణ బిల్లు విషయంలో ఈ విధంగా తన దగ్గరే ఉంచుకోవడానికి లేదా సూచనలు చేసి తిరిగి మళ్ళీ మొదటి సభకు పంపించడానికి 6 నెలల సమయం ఇవ్వబడుతుంది. ఆర్థిక బిల్లుల విషయంలో కేవలం 14 రోజులు ఇవ్వబడుతుంది. కానీ సాధారణ బిల్లుల విషయంలో 6 నెలల సమయం ఇవ్వబడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రైట్? ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఈ ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కనుక మొదటి అంటే బిల్లుని ఆమోదించినట్లయితే ప్రాబ్లం లేదు, యథాతథంగా బిల్లుని ఆమోదిస్తే ప్రాబ్లం లేదు. రెండో విషయంలో బిల్లుని తిరస్కరించినట్లయితే 6 నెలల వరకు తిరస్కరించినా సరే, బిల్లుని తిరస్కరించినా లేకపోతే బిల్లులకు తగిన సూచనలు చేసి ఆ సూచనలను ఆమోదించవలసిందిగా మొదటి సభను కోరినప్పుడు మొదటి సభ దాన్ని కనుక రెండో సభ చేసిన సూచనలు కనుక ఆమోదించకపోతే, లేకుంటే బిల్లుని ఏమీ చర్య తీసుకోకుండా తన దగ్గరే పెట్టుకున్నా కూడా, బిల్లుని ఏ చర్య తీసుకోకుండా తన దగ్గర పెట్టుకున్నా కూడా ఈ 2 విషయాల్లో ఏం జరుగుతుంది? ఉభయ సభల సంయుక్త సమావేశం లేదా బిల్లుని తిరస్కరించినా సరే అప్పుడేమవుతుంది? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేసి మరి అప్పుడు మెజార్టీ నిర్ణయం ప్రకారము ఆ బిల్లుని ఆమోదించినట్లు తిరస్కరించినట్లు నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా ఉభయ సభల సంయుక్త సమావేశం కనుక ఏర్పాటు చేస్తే లోక్సభ ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే అమలు అవుతుంది. అది తిరస్కరిస్తే తిరస్కరించబడుతుంది, ఆమోదిస్తే ఆమోదించబడుతుంది. అది మనకు తెలిసిన విషయం. బికాస్ లోక్సభలో సభ్యుల సంఖ్య ఎక్కువ. సాధారణంగా ఇది జరుగుతుంటుంది. ఇంకా 2 సభల్లో బలహీనంగా పక్షాలు ఉంటే మనం ఏం చేయలేం, కానీ లేకపోతే ఇదే జరుగుతుంది అనమాట. సరే, ఒకవేళ ఆమోదం జరిగింది అనుకోండి, బిల్లు 5వ దశకు చేరుతుంది. ఇక్కడ భారత రాష్ట్రపతి ఆమోదించడం. ఇది అధికరణ ఏంటంటే మనకి 111 ప్రకారం జరుగుతుంది. దీని ప్రకారం ఏం జరుగుతుంది అంటే రాష్ట్రపతి ముందు ఏం జరుగుతుందంటే 3 ప్రత్యామ్నాయాలు చేయొచ్చు. రాష్ట్రపతి 3 ప్రత్యామ్నాయాలు రాష్ట్రపతి ముందు ఉంటాయి. ఈ దశలో 5వ దశలో బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు 3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. 1 బిల్లుని ఆమోదించడం,
యథాతథంగా ఆమోదించడం అంటే బిల్లుపై సంతకం చేసేయచ్చు. లేదు బిల్లుపై తగిన సూచనలు చేసి దానిని తిరిగి పార్లమెంటులో ఉన్న 2 సభల పునఃపరిశీలనకు పంపడం. ఇక్కడ బిల్లుని ఆమోదిస్తే ప్రాబ్లం లేదు. బిల్లుని కనుక పునఃపరిశీలనకు పంపిస్తే ఏమవుతుంది? ఒకవేళ బిల్లుపై రాష్ట్రపతి చేసిన సూచనలను 2 సభలు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఆమోదించి పంపినా తిరస్కరించి పంపినా ఆ బిల్లుపై సంతకం చేయవలసి ఉంటుంది. ఒకసారి కనుక రాష్ట్రపతి బిల్లుని కనుక పునఃపరిశీలనకు పంపిస్తే రెండోసారి ఆ బిల్లుని మళ్ళీ రాష్ట్రపతి వద్దకు సభ పంపిస్తే సూచనలను ఆమోదించినా ఆమోదించకపోయినా పునఃపరిశీలనకు పంపిస్తే సభ మళ్ళీ 2 సభలు తిరిగి మళ్ళీ ఆమోదించి దాన్ని ఆమోదించకపోయినా బిల్లుని కనుక తిరిగి మళ్ళీ ఉన్నట్టుగా పంపించినా సరే రాష్ట్రపతి దానిపై సంతకం చేయాలి. మూడో ప్రత్యామ్నాయం ఏంటి అంటే అసలు ఏమీ చేయకుండా తన దగ్గరే ఉంచుకోవడం. దీన్ని పాకెట్ వీటో అంటాం. అప్పుడు అసలు ఆ బిల్లుకి మోక్షం దొరకనట్టే. ఇంకా ఈ అధికారానికి అది పాకెట్ వీటో అంటాము. దీంతో ఇంకా బిల్లు అక్కడ ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది రాష్ట్రపతులు అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. సరే ఏదేమైనప్పటికీ ఒకవేళ రాష్ట్రపతి ఆమోదిస్తే వెరీ గుడ్, లేదా పునఃపరిశీలనకు పంపించిన తర్వాత రాష్ట్రపతి చేసిన సూచనలను ఆమోదించి లేదా రాష్ట్రపతి చేసిన సూచనలను ఆమోదించకపోయినా బిల్లు కనుక మళ్ళీ రాష్ట్రపతికి 2 సభలు పంపిస్తే ఇంకా దాన్ని బిల్లు సంతకం చేసినట్టు అవుతుంది. బిల్లు శాసనంగా మారిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక బిల్లు అనేది ఇన్ని దశలను ఇంత సుదీర్ఘమైన పరిశీలనానంతరము శాసనంగా మారుతుంది అనమాట. ఒక ప్రభుత్వ విధానం శాసనంగా మారాలంటే ఈ 5 ముఖ్యమైన దశలు, వాటి మధ్యలో చిన్న చిన్న ఉపదశలు ఇవన్నీ దాటుకుని అనేక ప్రత్యామ్నాయాలు మరి వాటన్నిటిని దాటుకున్న తర్వాత ఒక బిల్లు ఒక శాసనంగా మారుతుంది. ఈ విధంగా మనము ఒక శాసన నిర్మాణ ప్రక్రియ గురించి ఇటువంటి ఎలా జరుగుతుంది అనేది ఈ విధంగా మనము చర్చించుకోవచ్చు అన్నమాట. ఇది భారతదేశ యొక్క పార్లమెంటుకున్న ఒక గొప్ప ప్రక్రియగా చెప్పుకోవచ్చు ఈ శాసన నిర్మాణాన్ని. సో దీంతో మనము శాసన నిర్మాణ ప్రక్రియ గురించిన చర్చను ముగించుకోవచ్చు. థ్యాంక్ యూ.